ఏమైంది? అది మళ్ళీ వచ్చి అశుద్ధాన్నే తిరిగి నేను కాపు నాయకుడిని కాదన్న వాడిని కాపు నాయకుడు చేస్తాను. కనీసం భాష సరిగా లేనటువంటి వాడిని, భావం సరిగా లేనటువంటి వాడిని, తల్లుల్ని భార్యల్ని కులాల్ని తిట్టేటువంటి వాడిని నాయకుడిగా మీరు చిత్రీకరిస్తూ ఉన్నారంటే సిగ్గుతో తలంచుకోవాలా. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వైసీపీలో క్యారెక్టర్ కలిగినటువంటి వాళ్ళు, నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరు లేరు. నేను గతంలో చెప్పా, చాలా మంది కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాస్త పెద్దరికంగా, కాస్త నాయకులుగా, కాస్త రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి పంచన చేరిన తర్వాత నాయకత్వ లక్షణాలు వదిలేసి నేర లక్షణాలు సంతరించుకుంటూ ఉన్నారు, నేరస్తులుగా తయారవుతూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ కూడా ఆ కోకే వచ్చాడు. ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఒక దశలో ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి బొత్స సత్యనారాయణ నిన్న శాసనమండలిలోకి స్వామివారి పట్టాలు తీసుకొని చెప్పులతోటి పూర్తులతోటి వెళ్ళి, నేను ఎక్కడే లేని చెప్పండి, ఎక్కడ వెళ్ళారా చూపించండి అని చెప్పేసి నత్తిపోబడి మాట్లాడుతూ ఉన్నాను. ప్రజలందరూ చూశారు, మొత్తం టీవీలన్నీ చూపిస్తూ ఉన్నాయి, అయినా కానీ ఎక్కడున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడుతుంటారు. సిగ్గు లజ్జ లేకుండా సభలో కూర్చొని ఆ వీడియోలు మార్పింగ్ చేసేది ఎవరో చెప్పాలంటారు. ఆ వీడియో మార్పింగ్లు కాదు, అసెంబ్లీలో ఉండేటువంటి వీడియోలు ఎవరు మార్పింగ్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఫ్యాక్టరీ అనుకుంటావా మార్పింగ్ చేయడానికి? పవన్ కళ్యాణ్ బొమ్మని మార్పింగ్ చేయడానికి, చంద్రబాబు నాయుడు గారు బొమ్మలు మార్పింగ్ చేయడానికి. ఇది నేరస్తుల స్కూల్ కాదు, కూటమి ప్రభుత్వం. మీ బాధంతా ఏంటి అంటే కూటమిని ఏదో విధంగా చేర్చాలి అని. పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నారు. ఒక కులంలో నుంచి ఎవడైనా ఏదో కులంలో పడతాడు, ఏదో ఒక తల్లి గర్భంలో పడతాడు. ఒక కులంలో నుంచి వచ్చి ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాడు. కూటమి సంబంధం అంత బ్రహ్మాండమైనటువంటి స్నేహబంధంతో వర్ధిల్లుతా ఉంది. ఏదో ఒక విధంగా కాపుల మధ్య కుంపట పెట్టి, కులాల మధ్య కుంపట పెట్టి, మతాల మధ్య కుంపట పెట్టి పవన్ కళ్యాణ్ని చిందిస్తే కూటమి ప్రభుత్వం పడిపోయింది. మనం చక్కలు గుద్దుకొని మన నేర సామ్రాజ్యాన్ని మళ్ళా ఇంకా విస్తరించవచ్చని ఒక కుట్ర బుద్ధితో పోతా ఉన్నారు. మీరు తలకిందులుగా తపస్సు చేసిన ఈసారి ఒక రాజారెడ్డి కాదు, ఇద్దరు రాజారెడ్లు కలిపి ఒకేసారి మీరు పుట్టినా కూటమి యొక్క ఐక్యతని దెబ్బతీయలేరు. ఎందుకంటే కూటమి కేవలం రాజ్యాన్ని పరిపాలించాలనే ఆకాంక్షతోటి వచ్చినటువంటిది కాదు. రాష్ట్రంలో ఒక ఆవేదనకి గురైనటువంటి ప్రజల ఆక్రందంలో నుంచి పుట్టుకొచ్చింది. రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలనే తపన నుంచి, నాశనమైనటువంటి వ్యవస్థల్ని సరిదిద్దాలనేటువంటి ఒక ఆకాంక్ష నుంచి, రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమాన్ని అందించాలనే ఒక దృఢ సంకల్పంతో, అట్లాగే రాష్ట్రానికి రాజధాని నిర్మించి దేశంలోనే ఒక ప్రమాణమైనటువంటి పేరు ప్రతిష్టలు తీసుకురావాలనేటువంటి ఆకాంక్షలతోటి ఒక దృఢమైనటువంటి బంధం కూటమి బంధం. అలాంటి బంధాన్ని మీరు కుట్రలతోటి, కుతంత్రాలతోటి, కులం కప్పుతోటి, మత విద్వేషాలతోటి మీరు లేపాలనుకుంటే, గోడదొయ్యాలనుకుంటే అది మీ వల్ల కాదు. అంబటి రాంబాబుని కనీసం మనిషిగానైనా ప్రవర్తించమని చెప్పండి. మనిషే కానటువంటి వాడిని ఒక గొప్ప కులానికి నాయకుడిగా చేయాలని మీ భ్రమలు చూస్తూ ఉంటే సిగ్గేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు ఆపుకుంటే మీ అందరికీ కూడా గౌరవం కనీసం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నాయకుడిగా అంబటి రాంబాబుని చిత్రీకరించాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. నిన్న అతను తమ్మినేని సీతారాం మాట్లాడుతూ అసలు ఈ రాష్ట్రంలో అనేక మందిని అరెస్ట్ చేశారు. ఎవరిని? పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. ఎంత అన్యాయం అండి! లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఎంత అన్యాయం అండి! రజనీని అరెస్ట్ చేయాలని అనుకున్నారు. ఎంత అన్యాయం అండి! అంటే ఏం చేయాలి? ఈవీఎంలు పగలగొట్టండి. నువ్వు బ్రహ్మాండంగా ఈవీఎంలు పగలగొట్టావరా? నువ్వు ఎన్నికల ప్రక్రియలో రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తావురని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కితాబ్ ఇచ్చినట్టు వాళ్ళ ఈ ప్రభుత్వం అట్టవదే. కల్తీ మద్యాన్ని తయారు చేయడమే కాకుండా
మద్యం కుంభకోణాలు చేసి అనేక మంది ప్రాణాలు తీసినటువంటి మిథున్ రెడ్డిని జైల్లో పెట్టి ఎక్కడ పెడతారు? తీసుకెళ్లి గెస్ట్ హౌస్ కట్టి ఇంట్లో పెడతారా? ఈయనకి తెలీదా మాత్రం? అనేక మంది దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి రజనీవంత్ కూడా త్వరలోనే రాబోతా ఉంది. ఇట్లాగే ఎంతమంది జోగి రమేష్ నోటి నిండా ఎలాంటి భాష వచ్చిందో మనం అందరూ కూడా చూసాం. లకారాలు ఎత్తుకొని మాట్లాడాడు, వాడు వీడని మాట్లాడాడు, తల్లుళ్ళు మాట్లాడాడు. ఇదే అంబటి గొప్ప నాయకుడిగా వీళ్ళు చెప్తా ఉన్నారు. అసెంబ్లీలో తల్లుల యొక్క శీలాన్ని శంకించే విధంగా మాట్లాడారు. వీళ్ళందరూ గొప్ప నాయకులు ఎట్టయ్యారు మీకు? ఓహో, క్రిమినల్స్ కాబట్టి, మీ నాయకుడు క్రిమినల్ కాబట్టి, ఒక క్రిమినల్ని అనుసరించే వాళ్ళందరూ క్రిమినల్సే కాబట్టి అలాంటి క్రిమినల్ శాస్త్రం చేసినప్పుడు అరెస్ట్ చేయకూడదని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏమాత్రం సిగ్గులంతా ఉందా? మీరు అంబటి రాంబాబుకి జాకీలేసి ఎందుకు లేపాలనుకుంటా ఉన్నారు? నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, అతనికి కాంటాక్ట్ లేదు, క్యారెక్టర్ లేదు, వయసు నుంచి వచ్చే బుద్ధి లేదు, జ్ఞానం లేదు, మాట్లాడే భాష లేదు. అన్ని తిట్టి నేను ఇట్లా తిట్టేనా అంటాడు. అదేదో పెద్ద టాలెంట్ లాగా. కమ్మ కులాన్ని నిన్న పేరు పెట్టి తిట్టి నేను తిట్టేనా అంటాడు. చంద్రబాబు నాయుడిని, వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ నాన్నగారిని, అతన్ని లకారంతో తిట్టి నేను అట్లా తిట్టేనా అంటాడు. ఇది గొప్ప విద్య. ఈ 70 ఏళ్ల వయసులో ఈ గొప్ప విద్య నేర్చుకున్నందుకు మురిసిపోతా ఉన్నావా? నాయకుడిగా తయారవ్వాలంటే చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు ఉండాలి, వ్యక్తిత్వం మంచిదై ఉండాలి, సరైనటువంటి నడవడిక కలిగి ఉండాలి, ప్రజలకి సేవ చేసే దృక్పథము కలిగి ఉండాలి, అనేకమైనటువంటి వ్యసనాల్ని కంట్రోల్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉండాలి. నీకే లక్షణం ఉంది చెప్పు? కాపు నాయకుడు అని చెప్పుకోవడానికి నీకే లక్షణం ఉంది? నేను చెబుతా, కాపు నాయకులు తెలుగుదేశం పార్టీలో గొప్ప నాయకులు ఉన్నారు. నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు, నిరంతరం శ్రమ చేస్తూ ఉంటాడు, రాజ్యాంగం పట్ల గౌరవంతో ఉంటాడు, సభల్ని గౌరవిస్తూ ఉంటాడు, సబ్జెక్ట్ తెలుసు, పేదవాళ్ళందరికీ అండగా ఉంటాడు, ముఖ్యంగా కాపులకు కూడా ఏదైనా కష్టం వస్తే నిలబడతాడు. నారాయణ గారు ఉన్నారు, జ్యోతుల నెహ్రూ గారు ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక మంది కాపు నాయకులు ఉన్నారు. నాయకులు అనేటువంటి వాళ్ళు ఏ కులంలోనైనా, నేను మాది కులంలో ఉన్నానండి, ఇంకొక ఆయన బీసీ కులంలో ఉంటాడు, ఇంకొక ఆయన కాపు కులంలో ఉంటారు, ఇంకొక ఆయన ఎస్సీ కులంలో ఉంటారు. నాయకుడు అనేటువంటి వాడికి నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వం మీద, ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం పట్ల, మన నడవడిక పట్ల నాయకత్వం పెరిగింది. కానీ బురదలో కొల్లాడేటువంటి వాళ్ళని తీసుకొచ్చి నాయకుడు అని చెప్తే బురదలో కొల్లాడేటువంటి ఒక జంతువు అవుతాడు తప్ప నాయకుడు ఎట్లా అవుతాడు? నాయకుడు